నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో భేటీ అయ్యి అమిత్ షా గారిని అడిగారంట, అమరావతిని చట్టబద్ధత చేయండి, పార్లమెంట్లో చట్టం చేయండి, అమరావతి ఏకైక రాజధానిని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు, తర్వాత పోలవరానికి నిధులు సంబంధించి గురించి ప్రస్తావన తీసుకొచ్చినట్టు రాత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక ప్రెస్ అతను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు 500 ఎకరాలు ఇల్లు కట్టొచ్చు అన్నారు కదా సార్, ఆల్రెడీ ఉన్న సెక్రటేరియట్ మళ్ళీ ఎందుకు కట్టడం అని అడిగారు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ ఏంటి, ఉన్న ల్యాండ్ పూలింగ్ ఏంటి, ఉన్నవాటిని కట్టకుండా ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు సార్ 5 అంటే ఆయనకేం బాధ, ఆయనకేం సంబంధం 5 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ మన పచ్చ మీడియా, తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి వ్యతిరేకం 5 అని చెప్పి పెద్ద ఎత్తున మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడింది ఏంటి, ఎప్పుడైనా కానీ సచివాలయం అనేది ఎన్ని ఎకరాల్లో కడతాం, ఒక ఇల్లు అనేది 100 ఎకరాల్లో కడతామా? దానికి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ కట్టాలి, ప్రభుత్వ భూమిలో కట్టాలి 5 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. అమరావతి పేరు చెప్పి సంపాదనే ధ్యేయంగా కొంతమంది పనిచేస్తూ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుంటున్న వ్యక్తులకి, రైతులను మోసం చేయడానికి ఆయన వ్యతిరేకం. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్లోనే అమరావతి డెవలప్మెంట్ అనేది చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అన్నారు, మళ్ళీ అయ్యాయేనా? ఆయన అనేది అది ఉన్న ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంది, మన రాష్ట్ర స్థాయి ఎంత, మన రాష్ట్ర పరిధి ఎంత, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత, మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ కడతా ఉంటారు, మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటారు, మళ్ళీ అప్పులు తెస్తారు. ఇదే నా రాష్ట్రం మొత్తం అమరావతి చుట్టూనే కొన్ని తరాలు తిరగాల అనే ఆ పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం. అమరావతిలో పూర్తి స్థాయిలో ఏదైనా కానీ మంచి చెడు పూర్తిగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవగాహన ఉంది. ఆ రైతులు అనేవాళ్ళు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వంకే లేరు కదా. అమరావతిలో ల్యాండ్స్ ఇచ్చిన వ్యక్తులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు వేశారు. ఎక్కడ కూడా అమరావతి ఆ పరిధిలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిపాజిట్లు పోయిందేం లేదు కదా. జనరల్ పార్టీ ఓటింగ్ అంతా పడిపోయింది అంటే సగం మంది మీకు ఇంకా వ్యతిరేకత ఉన్నట్టే కదా. ఢిల్లీలో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు వైరల్ చేసుకున్నటువంటి వ్యక్తులు చూస్తే ఆశ్చర్యం కల్పిస్తూ ఉంది. అమరావతికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ చేయడానికి, ఏదైతే ప్రభుత్వ భూములు కట్టకుండా ల్యాండ్ పూలింగ్ పేరిట రైతులను వంచడం పట్ల ఇష్టానుసార రీతిలో అప్పులు చేసి కట్టకుండా పూర్తి స్థాయిలో దాని మీద మనం కమిషన్లు తీసుకోవడానికి మొన్న ఆయన ప్రస్తావించింది అయ్యే. ఇప్పుడు ఉన్న వాటిని వాడుకోకుండా పూర్తి స్థాయిలో మేము ఇంకా కట్టేస్తున్నాం అని చెప్పి రేట్లు పెంచి పూర్తిలో దాని కమిషన్లు ఎట్లా వసూలు చేయటం, ఈ ధ్యాసతోనే పరిపాలన సాగించుకుంటూ ముందుకెళ్తున్నాం తప్పితే ప్రాసెసింగ్ అనేది ఏమన్నా పెడుతున్నామా? ప్రాసెసింగ్ అనేది పెట్టకుండా ఎందుకు ఇదంతా టైం వేస్ట్ పరిపాలన, ఈ రియల్ ఎస్టేట్ మాఫియాని ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద తప్పితే పూర్తి స్థాయిలో దేనికి వ్యతిరేకం కాదు. అక్కడ ఏముంది, అక్కడ ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు, ఆ భూములు అమ్మే చేస్తారు అది ఇది అన్నారు. ఆ భూములు అమ్మే చేయొచ్చు కదా, ఎవరికి లేని నష్టం. దానికో రైతులు ఒప్పుకున్నట్టే కదా. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ రోజు నచ్చారు. ఈరోజు అదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి భూములు అమ్మి కట్టకుండా మళ్ళీ అప్పులు తేవటం దేనికి? అదే కదా, అప్పులు తేవటం దేనికి? మళ్ళీ విచ్చలవిడిగా అది రూపాయి వడ్డీ అనండి. అసలు బ్యాంకు రుణాలు ఇంత కట్ ఆఫ్ ఉంటే వడ్డీ అంతకుమించి ఎక్కువ తెచ్చుకునే స్తోమతకి వెళ్ళిపోతున్నాం. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడు కట్టాలి? అదంతా మన వల్ల ఇద్దాం, మనం కట్టగలమా? మనం ఏ రకంగా కడతాం? ఇంకా మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకొచ్చి కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు కూడా కట్టమా జనాలు లేకుండా? ఆల్రెడీ ఒక సిటీ డెవలప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది గుంటూరు విజయవాడ మధ్యన పెట్టండి, ఆ కారిడార్ లాగా అది అట్లా ఏదైనా చేసే ఆలోచన చేయండి. గుంటూరు విజయవాడ మధ్యన పెడితే మచిలీపట్నం వరకు రియల్ ఎస్టేట్ అనేది పెరుగుద్ది. పూర్తి స్థాయిలో భూములు కూడా మంచి హైప్కి వస్తాయి, జనాలు కూడా ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అట్లా కాదు ఇష్టానుసార రీతిలో ఎక్కడ అడవుల్లో పెట్టేస్తాం, అదేం లేని చోట పెట్టేస్తాం అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ. ఉన్న అవకాశాలను మనం ఏ రకంగా పెంచాలనేది చూడాలి కానీ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయాలి కానీ మనం పుంజుకునేలా చేయకూడదు అనేది ఆయన బాధ. దానికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి షాకింగ్ మాటలు అని చెప్తా ఉన్నారు. ఇదేంటిది ఏంటి? ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఈనాడు కానీ వీళ్ళకి పూర్తి స్థాయిలో సమస్యల పట్ల చిత్తశుద్ధి కంటే చంద్రబాబు నాయుడు గారి సమస్యల్లో పడకుండా ఉండడం కావాలి. ఎవరు ఎన్ని సమస్యలు ఎన్ని అయినా కానీ అంతిమంగా పూర్తి స్థాయిలో ఏది జరగాలన్నా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అయితే నాడు పూర్తి స్థాయిలో ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చాడు కౌలు రైతులకి? ఆయన 3 రాజధానుల కాన్సెప్ట్ అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచన చేశాడు. విశాఖపట్నంలో ఆయన ఋషికొండ లాంటి భవనాన్ని చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ టర్మ్లో కట్టమనండి, కట్టలేరు. అంత
హై టెక్నాలజీ, లేటెస్ట్ మోడల్స్, లేటెస్ట్ టెక్నాలజీ వాడి అంత అద్భుతంగా కట్టి కొన్ని తరాలుగా అది నిలిచిపోయేలా చేశాడు. అటువంటి భవనం గత 5 ఏళ్ళలో కట్టలేదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇప్పుడు కట్టలే. ఇప్పుడు మొదలైతే 3 ఏళ్ళలో పూర్తి చేస్తానని బాబు గారు రాత్రి చదువుతారు. అది ఎప్పుడైతే అయితే మళ్ళీ నీళ్ళు వరదలు రాకుండా దానికి మళ్ళీ ఒక గోడ కడతాం రిటర్నింగ్ వాళ్ళలాగా, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. అవన్నీ అయ్యేనా చట్టబద్ధత అంట. మరి ప్రపంచంలో ఏ రాజధాని పలానా రాష్ట్రానికి చట్టబద్ధత అని పార్లమెంట్ సాక్షి ఎక్కడ లేదు. బహుశా కేంద్ర ప్రభుత్వం అది చెప్పిద్దని కూడా నేనైతే నమ్మను. ప్రజలను ఆ రకంగా వంచడం తప్పితే ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒక రాజధాని మేము ఎక్కడి నుంచి పరిపాలించాలని రాష్ట్రం పరిధిలో కేంద్రం చెప్పిద్ది నువ్వు అక్కడి నుంచే పరిపాలించాలి. అది కేంద్రం పరిధిలో లేదు కదా. దేనికో మరి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వంచే మాటలు బాగా చెప్తూ ఉంటారు.